మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హత్య కేసుపై ఎవరు మాట్లాడొద్దంటూ ఆదేశాలు జారీ చేయాలంటూ వైసీపీ అధ్యక్షులు దాఖలు చేసిన పిటిషన్పై కడప కోర్టు విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. షర్మిల పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేయడంతో ఆమె సుప్రీంకోర్టుకి వెళ్లారు. అయితే దీనిపై విచారణ జరిపి కడప కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హత్య కేసుపై ఎవరు మాట్లాడొద్దంటూ ఆదేశాలు జారీ చేయాలంటూ వైసీపీ అధ్యక్షుడు దాఖలు చేసిన పిటిషన్పై కడప కోర్టు విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. షర్మిల పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేయడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే దీనిపై విచారణ జరిపి కడప కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఫోన్లో అశోక్. ఏపీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాట్లాడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఏదైతే తీర్పు పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దానిపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దని ఆదేశాలను జారీ చేయాలంటూ జిల్లా కడప అధ్యక్షుడు దాఖలు చేసిన పిటిషన్ పై కడప కోర్టు ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేసింది. ఎవరు మాట్లాడద్దంటూ. సో దానిపైన కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా కడప కోర్టు తీర్పును సమర్థించిన నేపథ్యంలో షర్మిల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కడప కోర్టు ఉత్తర్వులను విధించింది. సో ఈ కేసు విషయంలో షర్మిలకు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురికి మాట్లాడే హక్కు ఉంటుంది. సో మాట్లాడవచ్చు, అందులో తప్పే ఉంది అంటూ సుప్రీంకోర్టు ప్రస్తావించింది. కాబట్టి కడప కోర్టు ఇచ్చిన తీర్పును అయితే సుప్రీంకోర్టు విధించింది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.